అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, గుడ్ మార్నింగు అన్నీ. 3 ఫ్లోర్లో కూర్చొని తండ్రిని ఆరాధిస్తున్నటువంటి మీకు మరొక్క మారు పేరు పేరు వంతున స్వాగతం పలుకుతున్నాను. ఆరాధనలో ఈరోజు ప్రత్యేకమైనటువంటి పాఠం మనం చూడాలి. ప్రతి సంవత్సరము 2026కు సంబంధించి కూడా మనము ప్రతి సంవత్సరము ఆయన ఎదుట ఇలా ఒప్పుకొని చేసి వచ్చిన పనిని ఆయన ముందర పరిచేసి చేయవలసిన పనిని తీసుకొని వెళ్తూ ఉన్నాము. సంవత్సరం అంతా చేయవలసిన పనిని కొంతమంది బిడ్డలు తీసుకున్నారు. అద్భుతంగా సంవత్సరం అంతా చేసేసి ఇదిగో లెక్క ఒప్పగించబోతున్నారు. మరలా ఇప్పుడు కొంతమందిని దేవుడు ఎవరెవరినో నాకైతే తెలియదు మరలా సంసిద్ధపరిచి ఉన్నాడు. 2026లో కూడా చేయవలసిన పనులు తీసుకుని వెళ్ళడానికి తమ మనసులతో సిద్ధంగా ఉన్నారని ఆ తండ్రి ఎదుట నాకు అనిపిస్తూ ఉంది. సంతోషం. అయితే పాఠానికి అనుకూలంగా మంచి మాట, నిన్ను గూర్చి దేవునికి లెక్క ఒప్పించడానికి సిద్ధమా? ఏరైనా నిన్ను గూర్చి దేవునికి లెక్క ఒప్పించడానికి, నిన్ను గూర్చి అంటే నువ్వు చేసిన పనిని గూర్చి దేవాది దేవునికి లెక్క ఇవ్వట కొరకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఉన్నారు నాయనా 3 ఫ్లోర్లలో అన్నదే ఈ పాఠంలో ఉన్న పరమార్థం. ఇది ఏదో వినడానికి ఈ పాఠాన్ని మీ ముందరకు తీసుకురావడానికి ఇష్టపడలేదు నేను. ఇది చేయడం కోసం చేసుకుంటున్నాము. పాఠం బాగుంది, ఈ సంవత్సరం కూడా మంచి పాఠం వినిపోయాము అన్నది కాదు. ఇక్కడ నేను చేసుకోవాలి ఈ పనిని, నాకు అప్పగించిన ఈ పనిని నేను దేవాది దేవునికి చేసి వచ్చి లెక్క అప్పగించాలి అన్నటువంటి తాపత్రయం ప్రతి ఒక్కరిలో ఏర్పడాలి. అందుకే మిమ్మల్ని బ్రతిమలాడుతూ వస్తున్న నెల వారం అది కొంతమందికి ఇంకొక రకంగా అర్థమవుతుంది, ఇంకొంతమందికి ఇంకొక రకంగా అర్థమవుతుంది. దీన్ని కరెక్ట్గా అర్థం చేసుకోగలిగిన వారు మాత్రం పరిగెత్తేస్తున్నారు, మిగతా వాళ్ళందరూ పడిపోతున్నారు. అలా కాకూడదు, అందరూ ఏకదాటిగా నడవాలి. అందుకని నడుస్తున్న వారు నడవని వారిని ఒకవైపు చూడండి, నడవని వారు నడుస్తున్న వారిని చూడండి, బొత్తిగా పడిపోయిన వారు ఆ ఇద్దరిని చూడండి. నువ్వు లేవటం లేదు అన్నది దయవుంచి చూడు. ఏంటి నీ కొరత చెప్పు, మేమందరం ఆయన దగ్గర బ్రతిమలాడతాము. మేము చేయగలగా నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు? మేము నడవగలగా మీరెందుకు నడవలేకపోతున్నారు చెప్పండి, మేము సపోర్ట్ చేస్తామని ప్రతి ఒక్కరము ఒకరి కొరకు ఒకరము, ఒకరి భారాన్ని ఒకరము భరించు బద్దులమై ఉన్నాము కదా నా సోదర సోదరి. ఇది కదనైనా మన అందుకే కదా నా బాప్తీసం పొందాము. నువ్వు ఎట్లైనా పో, నేను ఎట్లైనా పోతాను అని అనడానికి లేదు ఇక్కడ. వాళ్ళు వస్తేనే నువ్వు పోయేది, నువ్వు వస్తేనే వాళ్ళు పోయేది, వాళ్ళు పోతేనే నువ్వు పోయేది. ఇది ఒకరి మీద ఒకరిది ఆధారపడి ఉందన్నది సత్యాన్ని దయవుంచి జ్ఞాపం చేసుకొని వినండి, భక్తితో వినండి మాటలు. అందులో చెప్పబడిన ప్రకారము నిన్ను గూర్చి దేవునికి లెక్క చెప్పడానికి నువ్వు సిద్ధమా? ఇప్పుడు సిద్ధమా నాయనా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? యథార్థంగా ఆయన సన్నిధిలో నీ సిద్ధము అని చెప్పగలిగే వారమే మనం కావాలి ఆయనకి. అందరి కొరకు నటించడం వద్దు మనకి ఇక్కడ. చూసారా, అయ్యో వాళ్ళందరిలో నా పేరు కూడా ఏడ లేకుండా పోతుంది ఏమో అని కొంతమంది భయం. అయ్యో ఇవ్వగలిగిన అవకాశం ఉండి కూడా ఇవ్వలేక నా పేరు కావాలనుకుంటున్నవారు ఇంకొంతమంది. చేయగలిగే అవకాశాలు, శక్తి సామర్థ్యాలు ఉన్న ఏ రూపంగానైనా చేయగలిగిన వారము, కానీ చేయకుండా ఉన్నాము. మరి అందు ఎదుట మరి ఎలా ఒప్పుకోపోతారు మరి? కానీ ఒప్పుకొని అయితే తీరాలి కదనన్నా. అదే కదా పాఠము. నిన్ను గూర్చి దేవునికి లెక్క ఒప్పించడానికి నువ్వు సిద్ధమా అని అంటే, నువ్వు సిద్ధమే అని ఏ మనసుతో చెప్తున్నావో నాకు తెలియకపోవచ్చు, కూర్చున్న వారికి తెలియకపోవచ్చు, కానీ అంతరాత్మను శోధిస్తున్న దేవుని దగ్గర మాత్రం నటించలేము మనము. నటించవలసిన అవసరం లేకుండా మీకు పనులు అప్పగించాము. స్వార్థపూరితంగా ఇది వీళ్ళకే అది వాళ్ళకే అని అప్పగించేసి మిమ్మల్ని చేయనీయకుండా
అడ్డుపడి చేతుల పనిని తొక్కేసి ఇంత దుర్మార్గ పనులైతే చేయలేదని ఆ దేవాదేవుడు చెప్పగలను. మరి చేయకపోతే తప్పు మీద అవుతుంది. కాబట్టి ఇప్పుడు సిద్ధమా? ఆ దేవాదేవుని నువ్వు ఒప్పుకోవడానికి సిద్ధమా? నువ్వు నటించినావో, నువ్వు నిజంగా పార్కులు ఆడావో, నిజంగా నువ్వు ఈ పనిని చేసి ఆ దేవాదేవుని ఎదుట వచ్చి కూర్చొని ఉన్నావో, ఆ దేవాదేవుడు మనల్ని పరిశీలిస్తున్నాడు ప్రతిఫలముగా జీతమునిచ్చుట కొరకు. సో అందుకని 3 ఫ్లోర్లు కూర్చున్న నా బిడ్డలు దయచేసి గమనించండి. మీ మేలు కోరి ఈ మాట నేను చెప్తూ ఉన్నాము. మిమ్మల్ని అందరినీ వచ్చి పొగిడేసి మీ దగ్గర చందాలు తీసుకొని మిమ్మల్ని వాళ్ళ నీళ్ళగా పంపగలను. నేను నాకు ఆ పాండిత్యం ఉంది, కానీ ఏనాడు వాటిని నేను ఉపయోగించలేదు మీ మధ్య. దయతో నా పోరాటం నేను మీ మధ్య బ్రతిమలాడుతున్నటువంటి సత్యాన్ని అయితే దయవుంచి గ్రహించండి. ఇప్పటికే లేట్ చేసేశారు. చూసారా, మీరు చేయవలసిన పనులు నిజంగా నీ కంట బడబడుతుంటే మాత్రం దయచేసి దాన్ని వదులుకొని ముందుకు వెళ్ళడానికి మాత్రం దయవుంచి సమయాన్ని పోనీయకు, సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధపడు. ఎందుకనంటే ఇదిగో సిద్ధమా లెక్క ఒప్పించడానికి నువ్వు, అది లెక్క కరెక్ట్గా చేసిన వాడు ఒప్పించడానికి సిద్ధంగా ఉంటాడు. అవును కదనైనా? ధ్యానారాలు ఇచ్చి పంపించాడు దేవుడు. యేసుప్రభు వారు దూరదేశమునికి పోయి మరలా వచ్చాడట. వచ్చి అందరిని తీసుకొచ్చి నిలబెట్టు, సిద్ధమా అంటే అందరూ సిద్ధమే అన్నారు, ఒకడు తప్ప. ఎందుకు అనంటే నా ప్రియులరా, వాడు సిద్ధపరచుకోలేదు. ఏం జరగబోద్దో చూద్దాం అనుకుని ఒక మొండి ధైర్యంలో ఉన్నాడు. తదుకు పళ్ళు కొరుకుటయను, ఏడుపును, శాశ్వత కాలం ఆత్మ నిత్య నరకాగ్నికి నడిపించుకునే విధంగా దేవుడు అతనికి దండన విధించాడు. సంపాదించుకుని ధైర్యంగా వచ్చి ఏదైనా లెక్క సమర్పించినటువంటి బల నమ్మకమైన మంచి దాసులారా అని అనిపించుకోగలిగారు. ఇందులో మనం ఎవరము? సంఘాలకు వెళ్తున్నటువంటి వారు ఈరోజు ఇలాంటి ప్రేరణలో ఉన్నారా? వెళ్ళి మీరు వెతుక్కొని కావాల్సి ఉంటే ఈ బోధ కూడా చెప్పరు వాళ్ళు. ఎంతో ధన్యులు మనము, దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యాన్ని. అనేక సంఘాలు ఈరోజు లెక్క అప్పగించుకుంటున్నాయా? వెళ్ళి చూడబోండి, చూద్దామా ఏదో అని అంటే మీరు నిజంగా నీ సంఘంలో ఉండడం ధన్యం. అలాంటి సోదరులతో మనం ఉండడం ధన్యం. ఒకరిని ఒకరు పురుకొల్పుకొని చేసుకోవాలన్నటువంటి తపన కలిగిస్తున్నటువంటి సంఘములు మీరు ఉండడం నిజంగా ఆనందదాయకం. నన్ను ఎవరు అడగకూడదో చూసారా, ఇప్పుడు ఆగిపోయిన వాళ్ళందరూ ఎవరంటే మమ్మల్ని అడగకూడదు అన్నటువంటి వారే. కానీ ఇక్కడ తప్పించుకుంటావా? దేవుడు నిన్ను లెక్క అడిగితే నువ్వు తప్పించుకోగలుగుతావా? నా దగ్గర నుంచి తప్పించుకోగలిగావు, సోదరుల దగ్గర నుంచి తప్పించుకోగలిగావు, కానీ దేవుని దగ్గర నుంచి తప్పించుకోగలవంటే నువ్వు ఏం మాత్రము తప్పించుకోలేవు. ఎందుకంటే ఈ పాఠం వింటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చదవబడిన లేఖనాన్ని మరొక్కసారి చదవండి, ఒళ్ళంతా జలభరిస్తుంది. ప్రతి ఒక్కరికి భయమే వేస్తుంది. చూడు ప్రియమైన వాళ్ళరా, ఎందుకనంటే నువ్వు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇది. ఎన్ని రోజులు దుమ్మకా కొట్టారో చూసారైనా. కాలేజీలకు పోయేటటువంటి బిడ్డలు చూడైనా చదివే వాళ్ళు క్రమముగా ఒక సబ్జెక్టు ఒక పీరియడ్ కూడా వదలకుండా ఖచ్చితంగా క్లాస్కి వెళ్ళి నేర్చుకున్న వాడేమో సిద్ధంగా ఉంటాడు. ఎగ్జామ్ దగ్గర పడితే ఎగ్జామ్కి సిద్ధం అంటే సిద్ధం అని అంటాడు. ఎగ్జామ్కి ఎవరు భయపడుతుంటారని అంటే ఏదైనా డుమ్మక కొట్టినవాడు, ఏదైనా పోయి సినిమా థియేటర్లో ఏదైనా క్లాస్ ఇక్కడ జరుగుతుంటే సినిమా థియేటర్లో పోయి కూర్చుని ఉన్నవాడు, షికార్లు కొట్టినవాడు, అమ్మాయిల వెంబడి తిరిగినవాడు, ఏదైనా డ్రాన్స్ పబ్ అని ఎగగొట్టి తిరిగినటువంటి వాడు సిద్ధమా అంటే ఉచ్చబోసుకుంటాడు వాడు. అదంతా సత్యమో సేమ్ సంఘములో ఒక్క ఆదివారం కూడా డుమ్మకా కొట్టకుండా, ఒక్క బైబిల్ తరగతి కూడా డుమ్మకా కొట్టుకోకుండా, ఒక్క గూగుల్ మీట్ను కూడా వదులుకోకుండా, ఏదైనా ఒక్క సత్క్రియను కూడా పక్కన పెట్టుకోకుండా ఒప్పుకున్న దానిని ఒప్పుకున్నట్టు చేసుకొచ్చిన బిడ్డలు ఈరోజు సిద్ధంగా ఉంటున్నారు. ఇదిగో నీకుందా ధైర్యము? నేను అడగట్లేదు ఇప్పుడు లెక్క, దేవాది దేవుడు అడుగుతున్నాడు. ప్రతి సంవత్సరం అడుగుతున్నాడు. ఈ ప్రతి సంవత్సరం మీరు ఒప్పుకొని వెళ్ళారు. ఒప్పుకొని వెళ్ళిన బిడ్డలందరూ ఖచ్చితంగా చేసి వచ్చారు. అదిగో మీ చేతికి ఇవ్వబోతున్నాను. కొంతమంది ఇక్కడ పడేసిపోతున్నారు తెలియకుండా దాన్ని, ఎందుకంటే వారి పేరు లేదు అందులో.
దాన్ని కలిగి ఉన్నవారు తీసుకువెళ్ళి భద్రంగా ఫైల్ చేసి పెట్టుకుంటున్నారు. నా దేవాదేవుడు నన్ను అడిగితే ఇదిగో చూపించడానికి రుజువు. ఈ సర్టిఫికేట్ నువ్వేమో సింపుల్గా అనుకుంటున్నావు, ఈ సర్టిఫికేట్ నీ తీర్పుకు ఉపయోగపడుతుందని నేను సర్టిఫికేట్ చేస్తున్నాను. నువ్వు నమ్మితే సప్ప, నమ్మకపోతే నీ కర్మ. ఇక్కడ పడేసిపో, పర్వాలేదు. ₹1 ₹2 ఏమో ₹3 ఏమో ₹10 పోద్దేమో ఎత్తి మీద, అదేం పర్వాలేదు. కానీ నీ దేవుని దగ్గర తప్పించుకుంటావా? సరే అట్టాని ఒప్పించేసి మిమ్మల్ని చేయనీయకుండా వదిలేసి ఉంటే కూడా మహాపాపం నాదే అవుతుంది. అందుకనే సంవత్సరం ఒప్పుకున్న పనులను నెలలు తీసుకొచ్చాను. నాయన నెల చేసేసేయండి, నెల చదివేయండి, లేదు క్వార్టర్లీ, హాఫర్లీ, యాన్యువల్లీ, వరుస క్రమంగా ఏ విధంగా అయితే ఎగ్జామ్స్ ఉన్నాయో అదే విధంగా మీకు లెక్కలు చెప్తూ చేయండి 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 చేయించాను. అదీ కాకుండా అసైన్మెంట్, అదీ కాకుండా యూనిట్ టెస్ట్, ఏ విధంగా అయితే జరిగిందో అదే విధంగా జరిపించున్నాము సంఘంలో. ప్రతి నెల చేసుకోవాల్సిన దాన్ని నాయన ఈ నెల ఇవి ఉన్నాయి అంటే నన్నే ఫూలిష్ చేశారు. నేను చెప్పింది సత్యం. నాయన నెలపడి ఎంత ఖర్చు అవుతుందో మీరు పంచుకొని దేవుని పని చేసుకోండి, లెక్క ఒకరోజు మీరు అప్పగించాల్సి వస్తుంది అని చెప్పాను. కొంతమంది బిడ్డలేమో పాపం శక్తికి మించి ఇచ్చి పని చేశారు, ఇవ్వని వాళ్ళది కూడా వాళ్ళు ఇచ్చి చేశారు. కానీ ఇవ్వగలిగినది ఉండి కూడా నువ్వు చేతులు ముడుచుకొని వెళ్ళిపోయావు. ఈరోజు డుమ్కా కుట్టేదానికి లేదు నువ్వు. అందుకని సిద్ధపరిచాము. సరే అందులో నడిచిన వారు ఉన్నారు, నడవని వారు ఉన్నారు. నెలకి సంవత్సరానికి ఇచ్చిన దాన్ని నెల 12 నెలలు చేయించుకునేటట్టు మిమ్మల్ని ప్రోత్సహిస్తూ తగు బోధన ఇచ్చి చేసుకోరండి అని చెప్పాము. ఆ తర్వాత నెల కూడా కష్టమైపోద్దాయేమో అని చెప్పి వారం కూడా ప్రోత్సహించాము. వారం చేసుకునే పనులను కూడా నాయన లెక్క చూసుకోండి అని చెప్తూ వచ్చాము. ప్రతిరోజు మీట్లో కూడా అదే పాఠమేను. సమయం దొరికినప్పుడల్లా మీరు లెక్క ఒప్పగించవలసి ఉన్నది, సంసిద్ధం అవ్వండి నేను చెప్పాను తప్ప నిద్రపోండి, మీరు ఎట్టయినా రాకపోయినా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు నేను అనటం లేదు. చూసారా ప్రియులారా, ఇప్పుడు ఏం చెప్తాము? ఈ వాక్యాన్ని ఒకసారి చదువు, నీకెంత భయం వేస్తుందో లేదో చూడు. ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. ఇది ఎక్కడ నుంచి చదువుతున్నాడంటే రోమాపత్రిక 14వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడు ఇది కాదు నాకు చదవాల్సింది, ఇప్పుడు చదవబోయే మాట చూడండి దయచేసి. గనుక మనలో సంఘములో ప్రతివాడునా, కొంతమందేనా? సార్ ఎక్స్క్యూజ్ సార్, ఈయన మా మేనమామ, ఈయన మా బంధువు, మీ అన్నదమ్ముడు, వీళ్ళ చెల్లె, ఇది నా భార్య, ఇది నా కూతురు. ఇది చూడదు బాబు. సంఘములో చూడు, సంఘములో ప్రతివాడును తన్ను గూర్చి, నేను ఈ టైటిల్ ఇది నా సొంతంగా పెట్టుకున్నారనుకున్నారు మీరు. నాకు చెప్పలేదని దేవుని దగ్గర మీరు చెప్పకూడదు, అక్కడ పోయి సిగ్గుపడిపోతారు మళ్ళీ. అందుకే జాగ్రత్తగా వినండి. 3 ఫ్లోర్లో కూర్చున్న వాళ్ళు దయచేసి ఏకీభవించి వినండి. మీ పిల్లలతో ఆడుకోబాకండి. నేను చెప్పబోయేది 30-40 నిమిషాలు మాత్రమే. అందుకే ఉంచి జాగ్రత్తగా వినండి. మీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది ఇది. వెరీ గుడ్. చదువునా, మొదటి చదువు. సంఘములో ప్రతివాడును, నేను 3 ఫ్లోర్లు కూర్చున్నా, కింద మమ్మల్ని వదిలేశారనుకుంటారేమో. లేదయ్యా, ప్రతివాడును తన్ను గూర్చి దేవునికి లెక్క ఒప్పగింపవలెను. వలెనా లేదా? వలెనా లేదా? లేదు నువ్వు మార్చి చదువుతున్నావా దయా? మార్చి చదువుతున్నావా నువ్వు? మార్చి చదవడానికి మిమ్మల్ని మెప్పించాల్సిన అవసరం మాకు లేనే లేదు. నైనా కొంతమంది బంధువులు ఉన్నారు, మార్చి చదువు మార్చే, కొంచెం అనుకూలంగా చదివేమో మాకు. ఎవరు దిద్దలేరు. ఒకవేళ ఆయన దిద్దుకొని చదివినా ఏనైనా ప్రతి ఒక్కరి చేతిలో ఉంది ఈ బైబిల్, ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. దీన్ని నువ్వు నేను మార్చలేమో. దీన్ని బట్టి చూస్తేనైనా ప్రతి ఒక్కరు లెక్క చెప్పవలను అంటే, నైనా ఈ బోధ ప్రతి ఒక్కరికి చెప్పుండకపోతే నా కర్మ కాకపోతే కాలిపోను నేను. అందుకే నా ప్రతి సోదరునికి చెప్తున్నాను, నువ్వు పెద్దవాడవి ఉండు, చిన్నవాడవి ఉండు, పెద్ద చదువు చిన్న చదువు లేనివాడవి ఉండు, ఉన్నవాడవి ఉండు, ఎవరైనా ఉండనైనా సాల్వ వేసి చెప్పానే, మీకు పాదాలు కడిగి చెప్పానే.
నా బాధ దయచేసి అర్థం చేసుకోండి. ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు. చెప్పేవాడు ఇట్టుండేవాడు ఉంటాడో లేదో కూడా తెలియదు నాకు. పూసి పంపించేవాడే కనబడతాడు. మిమ్మల్ని తీర్పులోకి సర్దకుండా మిమ్మల్ని సర్ది పెట్టి నాశనం చేసేవాళ్ళు ఉన్నారేమో ఒకసారి చూసుకోండి. అటు బోధకులు ఉండకండి. మీరు నాశనం అయిపోతారు. ఇదిగో మిమ్మల్ని సంసిద్ధపరిచేవాడు మంచి టీచర్ అవుతుంటే మంచిది, మంచి బోధకుడు మీకు కావాలి. నిన్ను తీర్పు దగ్గర ఎత్తుపోయి నిలబెట్టేవాడు కావాలి. ఎందుకంటే లెక్క చెప్పాలి కాబట్టి. చూసారా, ఇంకొక మార్కు వచ్చి ఉంటే బాగుండు, ఇంకొక 60 మార్కు వచ్చి ఉంటే బాగుండు, ఇతనికి సీట్ వచ్చేసి ఉండు అని అంటే అప్పుడు ఎవరి మీద కోపడతారా? టీచర్ మీద. ఇంకొంచెం మమ్మల్ని చదివించుంటే ఏమే, ఇంకొంచెం కొట్టుంటే నేను మారిపోయి ఉన్నా, ఇంకొంచెం బాగా చదివి. ఎంతమంది అల్లాడుతున్నారు నా సీట్ దొరకకుండా? ఎంతలో పోయినారంటే 1/2 మార్కు 1/4 మార్కులో కూడా పోయిన వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఎంత బాధపడుతున్నారో. నువ్వు అట్ట బాధపడకూడదనే ఇక్కడ నీకు మంచి పాఠం చెప్తున్నాము. కూర్చో, ఎత్తుకొని ప్యాడ్, ఎత్తుకొని లైటు, ఎత్తుకొని నీళ్ళు, ఏం కావాలో తీసుకొచ్చి దగ్గర పెట్టేసి చదువు అని అమ్మ నాన్న ఒక పక్క, అన్న తమ్ముళ్ళు ఒక పక్క, ఏదైనా ఫ్రెండ్స్ కూడా అప్పుడప్పుడు లేకపోతే అటుపోయి క్యారీ ఇచ్చిరా బన్న ఇచ్చొస్తారు పాపం. అక్కడ టీచర్లు, ప్రిన్సిపాల్స్, ఏంట్రా ఈ బాధన్నీ? ఎందుకంటే లొక్క అప్పగించవలసి ఉన్నది. ప్రతి స్థానిక సంఘంలో ప్రతి ఒకరికొకరు పురుకొలుపుకోవలసినటువంటి గొప్ప మాట ప్రియులారా, లెక్క చెప్పవలసి ఉన్నది. అందరము ఎగేసేవాళ్ళు, అంగీకరించేవాళ్ళు, తృణీకరించేవాళ్ళు ఎవరైనా ఉండండి. సంఘంలో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మాటను స్వీకరించే వాళ్ళు ఉన్నారు, స్వీకరించిన వాళ్ళు ఉన్నారు, నువ్వేందో నాకు చెప్పేదనే వాళ్ళు ఉన్నారు, చెప్పిన దాన్ని స్వీకరించే బిడ్డలు ఉన్నారు. మాకు చెప్పలేదే, ఇంకా బాగుండే, ఇంకా చేయించుంటే చేసేవాళ్ళు ఉంటేనే. కొంతమంది బిడ్డలు మీరు గమనిస్తున్నారో లేదో, మీరు వచ్చేలోపు కుర్చీలు వేస్తున్నారు. ఏంటి అనుకుంటున్నారు మీరు? ఇక్కడ ఏదో చూస్తున్నారు, పరిగెత్తుకుంటూ పోయి, ఎవరయ్యా చెప్పారు నీకు పోయి క్యాన్లు తీసుకొచ్చి నీళ్ళు పెట్టమని? ఎవరు అడిగారు నిన్ను? ఎవరు చెప్తున్నారు దీన్ని? చూసారా మీరు? కానీ మీరు వచ్చేలోపు అన్నీ సంసిద్ధమై ఉంది, కూర్చొని ఉన్నారు. చూసారా, నువ్వు ఊపుకుంటూ వచ్చి కూర్చొని వెళ్ళిపోతాను, నిన్ను వదలడు దేవుడు. నువ్వు రాకపోయినా నాకు పర్వాలేదు నాయనా, నువ్వు సంసిద్ధపడు, నాకు అంతే కావాలి. ఎందుకు ఇలా సంసిద్ధపరిచే నన్ను మెచ్చుకునే బిడ్డలు బోల్డ్ మంది ఉన్నారు. నువ్వు చేయని వాడు నన్ను మెచ్చుకోకపోయినా పర్వాలేదు, నువ్వు రాకపోయినా నాకేం పర్వాలేదు. కానీ ఆడ దగ్గర నేను ఎందుకు పోవాలి నరకానికి? నిన్ను బట్టి నేను చెప్పవలసిందని చెప్పకపోతే నేనెందుకు పోవాలి నరకానికి? చేసుకునే వారితో చేయిస్తూ ఉన్నాను, చేయకపోతే వాళ్ళని అప్పగించేసి పోతా ఉన్నాను. నా డ్యూటీ ఇంకొద్ది రోజులకి ఇక్కడ ఈ పుల్పిడికి ఎవరో వస్తారు. మరి వారు ఎట్టుంటారో నాలాగే ఉన్నాను నాయనా. ఇప్పుడు నా బిడ్డలు తయారయ్యారు, నేను ఆనందంగా ఉన్నాను. ఇట్టే చెప్తాడు, వారేమి డబ్బుకి చేతులు చేసేవాళ్ళు కాదు, ఇంకొక దానికి లొంగేవాళ్ళు కాదు, దేనికి లొంగరు కూడా. ఎందుకంటే అట్ట వేసే పునాది కాబట్టి నీ కర్మ. ఇది మంచి మాట అని విన్నామంటే తీర్పు మీద లెక్క ఒప్పించుటకు ధైర్యంగా మీసం మెలేసి కూర్చుంటావు దేవుని దగ్గర, లేకపోతే సిగ్గుతో తల ఉంచుకుంటావు కూర్చొని. ఆనందంగా స్వీకరించు దయ ఉంచి. ప్రతి ఒక్కరు లెక్క ఒప్పచెప్పాలి, ఒక్కరిని కూడా వదలరు దేవుడు. ఏదైనా సంఘం మంది ఏమైనా ఈ మందేదికో సంఘం, సార్వత్రిక సంఘం, అన్ని స్థానిక సంఘాలు కలిస్తే ఒక సార్వత్రిక సంఘం. ఆ సార్వత్రిక సంఘం రోజు దేవుని ఎదుట లెక్క ఒప్పజెప్పవలసిన అవసరం ఉంది. ఆ దినమునకు లెక్క అక్కడ చెప్పడానికి ఇప్పుడు సంవత్సరం నీకు పరీక్ష పెడుతున్నాను. నెల సంవత్సర పరీక్ష నెరవేర్చడానికి నెల పరీక్ష పెడుతున్నా, నెల పరీక్షను నెరవేర్చుకోవడానికి వారం పరీక్ష పెడుతున్నా, వారం పరీక్షను నెరవేర్చుకోవడానికి రోజు గూగుల్ మీట్ కూడా వదలలేదు. ఒకవేళ బైబిల్ తరగతి ఉంటే బేస్తవారం ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. కొట్టేసి ఏం పెట్టాం బ్రదర్? ఎవ్రీ డే పెట్టాం, తప్పించుకునేదానికే లేదు. మీరు దేవుని దగ్గర లెక్క ఒప్పచెప్పడానికి పోతే, స్వామి ఆ మోసస్ ఒక్కటి కూడా మాకు చెప్పలేదు అని అనగలరా మీరు? అంటారానైనా? ఒకవేళ అంటే నా మీద కోపంతో చెప్తారేమో, కానీ ఆయన చెప్పలేదు అనడానికి మాత్రం లేదు. ఇంకొకసారి కూడా చెప్పేస్తున్నా గట్టిగా, మీరందరూ దేవుని ఎదుట లెక్క అప్పగించాలి. లెక్క ఒప్పగించుకోకుండా మీరు ఉండకూడదు. కాకపోతే మీరు లెక్క ఒప్పించడానికి ఏమై ఉండాలట బాబు? సిద్ధమై ఉండండి. నేను అదే చెప్తున్నాను ఇప్పుడు కూడా. నేను ఈ పాఠం అంతా విన్న తర్వాత నేను ఇప్పుడు ఏదో భయం అయిపిస్తుంది నాకు అని అంటే, ఇప్పుడు కూడా నీకు అవకాశం ఇస్తామా?
ఇప్పుడు వీ వెల్కమ్, ఇప్పుడు నీకు వెల్కమ్. నిదా నాతో చేయగలుపో, వీళ్ళందరినీ దాటిచ్చేస్తాను లేదా నిన్ను. ఈరోజు ఎవరో టాప్ 10లో రాబోతున్నారు, వారిని నేను అవలీలగా దాటిస్తాను నిన్ను. నాతో చేయగలుపో. అది డబ్బే కాదు నైనా, పనుల్లో, వాటన్నిటిలో, వ్యక్తిత్వంలో, బోధించడంలో, వాక్యం చెప్పడంలో, పాట పాడటంలో, ఏనైనా ఎలాగలుగా ప్రార్థన చేయటంలో, అన్నింటిలో వాళ్ళని దాటిచ్చేస్తాను నేను. ఇది నాతో చేయగలుపు రా. ఒకప్పుడు మీకులాగా వచ్చిన వాళ్ళే వాళ్ళు కూడా. ఇంత దూరం తీసుకొచ్చేసినట్టు నిన్ను తీసుకోవడం ఎంతసేపు నాకు. నువ్వు నాతో చేయగలపటం లేదు, నన్ను ఒక రకంగా చూసుకుంటున్నావు నువ్వు. నా ప్రియ సోదరా, నా తపన ఏదో తెలుసా? పరీక్షలు రాస్తుంటే, పిల్లలందరూ రాస్తూ ఉంటే ఎక్కడ ఫెయిల్ అయిపోతారని చెప్పి హైవేలో కూడా చిన్న చిన్న బిట్లు అందిస్తారు. అర్థమైనా? బిట్ అందించే సమయానికి టక్కున వచ్చేస్తారు. ఎవరా? స్క్వాడ్ వచ్చేసినారు. లేదు నాయనా, మా జీవితాలు కూడా చాలా జరిగాయి. వచ్చేసినారు. అప్పటి వరకే ఆయన అడిగాడు, రే స్క్వాడ్ ఇక్కడే ఉన్నాడు, దయచేసి జాగ్రత్తగా కూర్చోనండి, ఇచ్చేయండి ఏదైనా ఉంటే. అంతా చెక్ చేసి పంపించినా అది ఎక్కడి నుంచి తీసినాడు అది లేదు. అప్పుడు ఇద్దరు రాస్తుంటాడు, వచ్చేసినాడు స్క్వాడ్. అందరూ ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు. ఎందుకంటే అందరిని ఏం చేస్తున్నాడు? వరుసగా చెక్ చేసి వస్తున్నాడు. బిట్టున్న వాడు మధ్యలో కూర్చొని ఉన్నాడు. నిజంగా ఉచ్చబోచేస్తాడు. అవును కదా నాయనా? ఎందుకంటే డీబార్. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? టీచర్ని పిలిచి, నేను అన్ని మార్లు అరిచినాను కదా, నువ్వు సావురా, తగులుకోరా అని అనడే. గొప్ప వచ్చినట్టు స్క్వాడ్కి తెలియకుండా దాన్ని తీసి ఆయన జోబులో పెట్టుకొని, అంత గొప్పవని రా నేను కూడా. మిమ్మల్ని అలా తప్పించాలని ఆశపడుతున్నాను నా దేవుని దగ్గర. మీతో బాగా మాట్లాడే వాళ్ళతో బాగానే మాట్లాడుతున్నా, డిగ్నిటీగా ఉండే వాళ్ళతో డిగ్నిటీగానే ఉన్నాను, సంతోషంగా మాట్లాడే వాళ్ళతో ఇంకా సంతోషంగానే ఉంటున్నాం. ఏ విధము చేతనైనను పౌలు గారు మాట్లాడిన మాట ఇప్పటికీ అట్టే నరం బిగిస్తుంది. ఒక్కరినైనా సంపాదించి చూపించి వెళ్ళరా నీ సేవకి అని పౌలుని దేవుడు అడిగితే ఆయన ప్రాణమే పెట్టి అంతమందిని సంపాదించినాడు ఆయన. ఏ విధము చేతనైనా కొందరినైనా రక్షించుట కొరకు అన్నీ ఉండి నేను అన్నిటిని ఉపయోగించుకోకుండా నేను సేవ చేశానని ధైర్యంగా చెప్పిన ఆ మాట, ఈ 2 మాటలు ఎప్పుడు గుర్తునే ఉంది ప్రియమైన వాళ్ళారా. ఎందుకనంటే తీర్పు ఒకటి ఉంది, లెక్క ఒప్పగింపే రోజు ఒకటి ఉంది. మీ అందరూ ఎంత అలక్ష్యంగా వచ్చారో, సంతోషంగా వచ్చారో, ఏ విధంగా వచ్చారో ఏమో, కానీ మన జీవితంలో లెక్క మాత్రం ఒప్పగించవలసిన రోజు ఒకటి ఉంది. సోదరి సోదరా, జాగ్రత్త పడు, శ్రద్ధపడు. ఇప్పుడు చెప్పలేదు, ఆమోసే చెప్పాడు. అప్పుడు ఆమోస గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఇప్పుడు ఎవరినైనా క్రైస్తవులారా, సంఘస్థులారా, మీ ఎడల మీలాగునే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై నీ సిద్ధపడుడి. ఖచ్చితంగా ఆయన ఎదుట నువ్వు కనబడాలి. నీ కనబడను అని అనుకోవడానికి లేదు. నువ్వు నేను దాక్కుంటాను అనుకుంటావేమో, దాక్కునేదానికి లేదు. ఆయనకు మరుగై ఉన్నది సృష్టములో ఉందనైనా ఏది లేదు, మరుగై ఉండలేదు. నువ్వు ఏడ దాక్కోలేవు. జాగ్రత్త సుమ, సిద్ధముగా ఉండు, ఖచ్చితంగా నీకు కనపరచు. ఎందుకనంటే ప్రతి వాడును తనను గురించి లెక్క దేవునికి ఒప్పగెప్పాలంటే మన లెక్కంతా ఆయన దగ్గర ఉంది. నువ్వు అక్కడేమో దాచిపెట్టేసి చూపించేదానికి లేదో. సరే, ఇప్పుడు ఈ లెక్క 2 రోజులుగా తనకలాడుతున్నారు. నేను వారంగా రండిరా అని నేను బ్రతిమలాడితే ఇప్పుడు తనకలాడి ఇప్పుడు వచ్చినారు వాళ్ళు పోయి మొత్తం మూట కట్టుకొని. నా బాధ వాళ్ళకు కూడా అర్థం కాల. ఒకసారి చూడు, లెక్క ఒప్పగించాలి అని అంటే ఇంత స్ట్రిక్ట్గా ఉంది ఇది. జాగ్రత్త, తప్పులు దొరలకూడదు, ఏది వదలకూడదు, ఎవరిది రూపాయి కూడా వదలబాకండి, రూపాయి తీసేయబాకండి. లెక్క దేవుని దగ్గర ఒప్పించాలి. నన్ను ఒప్పించేసే దానికి వాళ్ళు ఈజీగా తప్పులు చేయగలరు. వాళ్ళకి చెప్పడానికి నేను కూడా తప్పు చేయగలను. అది కాదు నాయనా, ఇది దేవుని దగ్గర లెక్క సరిపోల్చుకునేది బాబు. అందుకని మహా జాగ్రత్త వహించండి. మీరు సంవత్సరం చిన్న తప్పులు దొర్లిన దాన్ని సర్ట్రేట్ చేసుకునేసి మీరు పర్ఫెక్ట్గాలోకి రావాలి మీరు కూడా. నేను అందుకే వాళ్ళ దగ్గర కూడా బ్రతిమలాడుతున్నామ్మా. చూడు ఎంత బాగుందో, ఇది భయంకరంగా ఉందో. మనలో ప్రతి వాడును తన్ను కూర్చి దేవునికి లెక్క చెప్పవలను అని అంటే అందరూ ఆయన ఎదుట లెక్క చెప్పాలి కదా. పిలిపిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 17 ప్రకారము,
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చూడండి ఆయన. నేను అదిగో ఈ ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పుటలేదు. ఈవిని అంటే నేను అర్థం లాభము, బహుమానము బిలాముకు తీసుకొచ్చారు అటాగా. ఈ ఈవిని బోధకుడుగా నేను ఈ ఈవిని అపేక్షించి ఇచ్చే కవర్లను దానికి దీనికి ఆశపడి, బహుమానాలకు దీనికి దానికి ఆశపడి అని అర్థం. నేను ఈ ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పడలేదు. కానీ మీ లెక్క ఏ లెక్క? దేవుడు అడగబోయే లెక్క, దేవుని ఎదుట ఒప్పుకోబోయే లెక్క. నా పైన మీకు అర్థమైందా? ఒప్పుకోబోతారు మీరు, ఒప్పించాలి. నేను ఇవ్వకపోతే ఏం పెద్ద ఇదైపోద్దా అనుకుంటావేమో. లేదు నువ్వు ఇవ్వకపోతే అయిపోతుంది. నీ లెక్క అక్కడ తేరాలి. సంఘములో మీరు ఇచ్చిన వారిని కొంతమంది లెక్క కూడా చేయరినైనా. నాకు తెలిసి కొన్ని సంఘాలలో లెక్కలే లేవురా. ఇదిగో లెక్క చూపిస్తున్నాను, అయినా మీరు భయపడలేదు. లెక్క చూపిస్తున్నా, అయినా కొంతమంది నమ్మట్లేదు. ఇదే ప్రాబ్లం. ఇప్పుడు చూడు నిజాన్ని ఏమన్నారైనా అయినను మీ లెక్కకు, మీరు ఒప్పగించే లెక్క ఉందట దానికి, మీ లెక్కకు విస్తార ఫలము కలగవలనని ఐ లవ్ యూ. నిజంగా ప్రేమిస్తున్నా మిమ్మల్ని. అక్కడ లెక్క చెప్పుకుందరని చెప్తున్నాను. మిమ్మల్ని నేనైతే జోబులు వేసుకోవట్లేదు. మిమ్మల్ని మీ ఎదురుగానే ఖర్చు పెట్టి తీసుకొచ్చి చూపించి లెక్క ఒప్పగిస్తున్నాను. సరే నేనే చేసుకుంటాను, చేసుకోపో. నమ్మి నా చేతికి ఇస్తున్న వారు ఇస్తున్నారు, ఆ నమ్మకం నేను చేస్తాను. అట్లాంటి వారిని అట్టే బిగించాను దేవుని దగ్గర. అది చేయించుకోపో, చేసుకో తండ్రి, చేయించో. వెరీ గుడ్, మొత్తంలో నువ్వు చెయ్యి, నాకు కావాల్సింది అదేనో. మీ లెక్కకు విస్తార ఫలము కలగవలనని ఈ మాట చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. నైనా ఈ మాటలు ఎంత అద్భుతమైనటువంటి యథార్థత కనబడుతుందో ఒక్కసారి చూడండి. మిమ్మల్ని లెక్కే ఒప్పింప చేయకుండా ఉన్న బోధకులు బోల్డ్ మంది ఉంటారు. మిమ్మల్ని లెక్క ఒప్పింపజేసి మీ లెక్కకు విస్తార ఫలము కలగవాలని చేయిస్తున్నటువంటి ఏదో కొద్దిమంది ఉంటారు అనేటువంటి వ్యక్తులు. దయచేసి వారితో చేయి కడిపి నడిపేసేయండి. వాళ్ళు బతికున్నప్పుడే బాగుంటుంది. అందరూ నటించే వాళ్ళే ఉన్నారనుకో, అందరూ దొంగలు ఉంటే ఇప్పుడేం చేయాలి బాబు? అందరూ దొంగలు ఉన్నారనుకోనైనా ఏం చేస్తారా? అందరూ దొంగలు ఉంటే మంచి దొంగ కొరకు ఎదురు చూస్తారు. అంతేనా? దొంగలు అంతా దొంగలే ఉండేది. అందులో ఇప్పుడు ఏమి ఏరాలా? దొంగలు మంచి దొంగని ఏరాలా? మంచి వాడేటప్పుడు దొంగ ఎందుకు నీకు? అందుకని సమయం పోనీయకో, సద్వినియోగం చేసుకో. నీకు విస్తార ఫలము కలవాలని నీకు చెప్తున్న ఈ మాటను దయ ఉంచి గమనించు, వదులుకోవద్దు. అయ్యా దయచేసి చూడు, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఒకవేళ వదులుకుంటే నువ్వు ఏం జరుగుతుందో చెప్తున్నాను చూడమ్మా. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. ఏదైనా దేవునికి కనబడకుండా ఏదైనా ఉంటుందా తీర్పు దిన ముందు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా కానీ? నువ్వు ఏడైనా దాక్కుంటే నువ్వు వదిలేస్తాడా అని దాని అర్థం. ఏదీ లేదు. అండర్లైన్. మనం ఎవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా కనబడుతుంది. నేను కానీ, సుధాబాబు కానీ, వసంత్ కానీ, స్టేబన్ కానీ ఎక్కడైనా ఒక పొల్లు ఎగరగొట్టాలన్నా కూడా ఆయన వదలడు. మన సద్యసదనకు చూస్తారు. అదేనా అర్థమైందా నా బాధ మీకు? ఏం 2 సార్లు లెక్కయ్యా. ఒకసారి లెక్కేశారు ఎక్కువైపోయింది, ఇంకొకసారి లెక్కేశారు తక్కువైపోయింది. అమ్మా నాకు అప్పుడే బీపీ ట్యాబ్లెట్ తీసుకొచ్చి చేసుకున్నాను నేను. ఏమైంది ఇది? ఒకసారి నిదానంగా చదవండి, ఒకసారి నిదానంగా వెతకండి. దీన్ని మొత్తం రిజిస్టర్ తీసుకొని చేయండి. రాత్రి అంతా నిద్రపోలేదు, నిన్నంతా అన్ని పనుల మీదే. ఎందుకంటే ఎందుకు తంబి నువ్వు వదిలేయవచ్చేమో, కానీ ఆయన కంటికి మాత్రం ఏమై ఉండలేదు, అది మరుగై ఉండలేదు. తప్పించుకోబకండి. లెక్క ఇచ్చేవాళ్ళు మీరు జాగ్రత్తగా ఉండండి. నేను అట్టని మాకు సెచ్ వచ్చేదానికి మేము చేయాలి, రేపు నుంచి మేము చేయము అని అనబాకండి రే.
ఎందుకంటే మీకు రెట్టింపు దీవెనలు ఉందరా. ఎట్లయినా మీకు అర్థమైందైనా, బోధకులైన వారికి మరీ కఠినమైన తీర్పు ఉందనంటే నిజమైన బోధకులకే మామూలు ఆశీర్వాదం కాదు, అది మరీ గొప్ప ఆశీర్వాదం ఉంటుంది నాయన. అందుకని ముందు నిలబడి పనిచేసే బిడ్డలు మీరు ఏదైనా ఏమకూడదు, డిప్రెషన్ కావాల్సిన అవసరం లేదు. డబ్బులే ఉంటుంది, కష్టానికి తగ్గ జీతం. దేవుడు గొప్పవాడు కదా నాయన. అందుకని ప్రియులారా, ఇక్కడ చూడు ఆయన ప్రకారము ఏనైనా మనం ఎవనికి లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నదో ఆయనైనా, అంటే ఆయన దగ్గర మనం ఏది దాచలేమో, మన లెక్కలు దాచలేమో. ఎందుకంటే మనం ఒప్పించబోయేది అది. చూసారా, మనం ఒప్పించడానికి ఆయన దగ్గర తీసుకెళ్తుంది. దీన్ని నేను దాచాలనుకుంటే ఎట్లయినా, ఏమమ్మా వాడికి ఫస్ట్ వచ్చేసేటట్టు ఉంది, వాడిని వెనక్కిరా, ఎట్టయినా వన్ తొక్కి ఎట్టయినా దీంట్లో కలిపేయని అన్నామనుకో. చూసారైనా ఎంత భయంకరంగా ఉంటుందో. అందుకంటే వాళ్ళకంటే ఎక్కువ శిక్ష ఎవరు అనుభవించబోయేదా? నువ్వు. ఇదేదో ఊరికి వచ్చి తగులుకున్నట్టుంది దీంట్లో, అర్థమైందా? అందుకని జాగ్రత్త, నువ్వు చేసే పని జాగ్రత్తగా చేయి. ఎందుకంటే ఆయన కనుదృష్టి దాని మీదే ఉంది. అందుకే చెప్తున్నాడు, మనం ఎవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు తేటగా కనపడుతుందంటే ప్రతి ఒక్కరు ఏమో చెప్పాలమ్మా, తల్లులారా తండ్రులారా, లెక్క చెప్పాలి అని అంటే ఆయనకి ఎదురుగా చేసుకుంటూ వెళ్ళండి. అయినా ఒకవేళ లిస్టులో లేకపోతే పోద్ది, అది ఎగిరిపోయి ఉంటుందేమో, అది రాయకుండా పోయినారేమో, అది తప్పిపోయి ఉందేమో, ఏదో జరిగిందేమో అటు కూడా అనుకోండి. కానీ ఆయన దగ్గర మాత్రం లెక్క మాత్రమా తప్పదు. ఆయన లెక్క కరెక్ట్గా ఉన్నప్పుడు మనకేదైనా అటువంటి తప్పు చేస్తే వాళ్ళు పోతారు, కానీ నువ్వు మాత్రం బెనిఫిటే పొందుతావు. ఎవరైతే యథార్థంగా ఉండాలని పోరాడుకుంటూ ఉంటారో వారికి ఆ లెక్కలు కరెక్ట్గా దేవుని దగ్గర ఉంటుంది, మనుషుల దగ్గర ఉండకపోవచ్చేమో. ఎందుకంటే ఆయన కనుక మరుగైనది ఏదియో లేదు, మరుగైన సృష్టము ఏదియో లేదు. సృష్టము స్పష్టం ఆయనకి, అర్థమవుతుందా? సృష్టములు ఏదైతే ఉందో ఆయన కళ్ళకు తేటగా కనబడుతుందని అంటే ఆడబోద్దు దాక్కుపోద్ది మన లెక్క. ఒకవేళ ఇప్పుడు చేసేసి ఎంటర్గా బోలుడు నేను చేసి నిజంగా మర్చిపోయినవి లెక్క ఇవ్వలేనివి చాలా ఉన్నాయి, అయినా పర్వాలేదు, అది ఎవరి లెక్కలు కావాలి నాకు? దేవునికే. అట్టనే లెక్క ఇవ్వకుండా ఉండకూడదు. నువ్వు చేసిన మంచి పనుల్లో ఎక్కువైనవి ఒకవేళ గుర్తు రాలేదంటే చేసింది గుర్తు రాకపోయి వచ్చాయేమో, కానీ చేయకుండా ఉండడానికి గుర్తు రాకుండా ఉండకూడదు. మరలా ఏనైనా చేసేసి మర్చిపోవచ్చేమో, కానీ నేను చేయకుండా మర్చిపోయినా అనుకో, తోలు తీస్తాను నిన్ను. ఎక్కువ చేయగానే తక్కువ చేయబాకు, చేయకుండా ఉండబాకు. ఎందుకంటే లెక్కలు చూసేవాడు వచ్చేవాడు ఎట్టటివాడు అట్నైనా మొహమాటము లేనివాడు, ఎవరిని చూడడు, లెక్క పక్క చూస్తాడైనా. సో జాగ్రత్త. 13వ అధ్యాయం 17వ వచనం, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం, లెక్కలు మాత్రం కంపల్సరీ ఒప్పగించాలి. అందుకే ప్రతి దానికి మిమ్మల్ని లెక్క చూసారా ఏమంటున్నాడు ఆయన? మీ పైన నాయకులుగా ఉన్నవారు అంటే ఎవరైనా ఇప్పుడు ఉన్నటువంటి బోధకులు కానీ, పెద్దలు కానీ, ఏదైనా సువార్థికులు కానీ, ఏదైనా సంఘ పెద్దలు కానీ, రాసేవాళ్ళు కానీ, బోధించేవాళ్ళు కానీ, నడిపించేవారు కానీ, ఎవరైనా సరే మీ పైన నాయకులుగా ఉన్నవారు ఎవరి లెక్క? అది బాగా చదువు. మీ పైన అంటే మీరెవరు? సంఘం మీద మీ పైన నాయకులుగా ఉన్నవారు ఎవరికి ఒప్పగించాలా? ఎవరి లెక్కని? సంఘం యొక్క లెక్కను పైనగా ఉన్న బోధకుడు నాయకుడు పెద్ద అదట విషయం. అందుకని నేను మాట్లాడుతుంది, అందుకని ఈ బాధ. మీ లెక్క నేను చెప్పి తీరాలి అక్కడ. నేను చేయనంటే నువ్వు చేయనంటే ఎట్లా? తప్పు. నువ్వు చేసే తీరాలా. ఇక్కడ ఉన్నావు కాబట్టి నేను అడుగుతున్నా. నువ్వు బాప్తీసం తీసుకున్నావు కాబట్టి నేను ఖచ్చితంగా నిన్ను అడిగి తీరాలా. నేను చేయను, నువ్వు సాగు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటావు. సరే ఇదే రోజు కొంతమంది రాలేదు చూసావా? ఎందుకని ఏట అడుగుతాడేమో, ఇటు తప్పే చేసుకుంటూ వదిలేస్తాడు దేవుడు నిన్ను. నీ అంతరాత్మను పరిశోధించి దేవుడు నువ్వు ఎందుకు ఆగిపోయినావో, నీళ్ళు ఎలా ఆగిపోయావో, నువ్వు ఎందుకు ఇటు అయిపోయినావో దేవుడు చూడకుండా ఉంటాడు నాయన. నిన్ను వదలడు, నువ్వు నటించినా వదలడు నిన్ను.
మహజాగ్రత్త కలిగి ఉండండి ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఏం చేయాలైనా, స్వామి నేనేమో చెప్పాను వారేమో చేయలేదు అని ఈజీగా తప్పిస్తాడు అక్కడ. అందుకే జాగ్రత్త. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు అంటే దాని అర్థం ఏంటైనా, ఆయన చెప్పు కూడా మీరు చేయకపోతే ఆయనకి ఏమొస్తుందా? దుఃఖము. ఒకవేళ దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకందరికి అది నిష్ప్రయోజనమే, కానీ తీర్పు దినమునకు అది ప్రయోజనము కాదు. మీరు లెక్క ఒప్పచెప్పలేరు. నైనా కొంత రాసేసి చేసుకోవచ్చేమా. ఈరోజు కొంచెం చేయి, రేపు కొంచెం చేయి, ఎల్లుండి కొంచెం చేయి, మరుసటి కొంచెం చేయి, ఎట్టని మొత్తం వాళ్ళతో పాటు సమానంగా ఏం చేశానైనా చేసేసుకో. తీర్పు దినమో చేసేసుకో. 6 సబ్జెక్టులు ఉన్నాయే, 3 సబ్జెక్టులే పాస్ అయినావు. ఇప్పుడు ఏం చేయమంటారా? ఒత్తిగా ఆపేయమంటారా టీచరా? పో కట్టుపో, కట్టేసి ఏం చేయ, మళ్ళీ 3 రాయి. 3 కూడా ఒకటే పాస్ అయిన, 2 పోయింది సార్. పో ఇంకోసారి కట్టుపో. సిగ్గుమాలినవాడా. ఇంకొకసారి ఇంకో 2 ఒకటితో పాస్ అయినా. అయ్యో అప్పపో ఇంకొకటి కూడా రాయిపో. నిన్న రాసేంత వరకు వదలడే. ఆ గద్దింపులోని పరమార్థం నీకు అర్థం కాలేదా? అది నీ మేలు కోరి గద్దించడం లేదా? అది ఆ టీచర్ నిన్ను గద్దిస్తున్నాడంటే ఎట్టయినా నువ్వేమైపోవాలనైనా పాస్ అయిపో. నీ పైన నాయకుడు ఉన్నవాడు అలా చేస్తున్నాడా? మిమ్మల్ని చేయిస్తున్నాడా? అది గ్రహించు. ఒకవేళ లేకుంటే నువ్వు విసిగి చెందకో. ఎందుకంటే నేను బట్టి ఆయన అక్కడ ఏం చేయాలైనా లెక్క ఆయన చెప్పుకోవాలి. ఇప్పుడు నేను బట్టి మీరు ఈయనకి చెప్పాలి, ఈయన ఆయనకి చెప్పాలి. అంత నాకే చెప్పేసి ఈయన లీడరా, నాకు ఈయనకే చెప్పాలా అని అనుకుంటున్నారేమో. నాకు కాదు అది. నేను ఎవరికి చెప్పాలా? అది ఆయనకి చెప్పాలి. చూసారా ఎంత సిస్టమ్ ఉంది ఇక్కడ. మొత్తంలో ఏది మరవకండి అంటే మీరు దేవునికి లెక్క చెప్పవలసి ఉన్నదన్నది మాత్రమో సత్యమో. మీరు మరవనీయకూడదు అని అంటే మీరు జాగ్రత్తగా మీ పనులు మీరు చేసుకోండి. లెక్క చెప్పే దాంట్లో ఏమాత్రం తారతమ్యం ఉండదు అని అన్నప్పుడు, సోదరా నువ్వేమేమో సాకులు చెప్పుకుంటున్నావో, నీ వల్ల ఇది దేవుని ఎదుట నీ ఎలా ఏదైతుందో అది దేవునికి తెలియదునైనా. ఇప్పుడు ఆయన ఇచ్చిన ఆయన తిరిగి నాకు ఇంత చెయ్యి అని అన్నప్పుడు అది ఉండి చేస్తున్నావో లేక చేస్తున్నావో ఆయన ఎరగడా? ఆయన చూడడా? దాని ప్రతిఫలన ఆశీర్వదించడా? ఒకసారి చూడండి. ఆయన నిజంగా నా దగ్గర ఏమి లేదు, ఆయన నేను చేస్తామన్నా, దానికి కూడా ప్రతిఫలం ఉందే. ఆయన తెలుసు కదా నేను ఏమి ఇవ్వకుండా ఆయన దగ్గర ఎందుకు అడుగుతానంతా. నేను ఇచ్చింది 1000 రూపాయలు శాలరీ లేదా 10,000 రూపాయలు. 10,000కి తగ్గట్టే కదా నేను లెక్క అడగబోతున్నాను. 10,000 ఇచ్చేసి ఏదైనా 1,00,000 రూపాయలు అడుగుతాడా దేవుడు? అంత అన్యాయస్తుడా? లేదు. అట్టాన్ని 10,000 1,00,000 ఇచ్చేసి నువ్వు ఇవ్వకపోతే ఆయన నిన్ను కూడా వదలడు. దాని లెక్కే అది. నీ స్థాయికి తగ్గట్టు నువ్వు ఇవ్వు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఆయనైనా ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనంలో చూడండి. ఆయన ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనంలో ఏదైనా ఏమంటున్నాడు చూడైనా, ఘోరమైన ఆయనైనా ఘోరమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు అంటే అంటే లెక్కడుగునప్పుడు తీర్పు అంటే అది అర్థమైనా. లెక్కడుగునప్పుడు ఆయన అండర్లైన్ ప్రతి క్రియను ప్రతి పనిని అది మంచిదే కానీ చెడ్డదే కానీ లెక్కకే తెచ్చునో నిన్ను వదలడు. మన తాత్పర్యమే ఇది. లెక్క అడగకుండా మాత్రం ఉంటాడని మాత్రం దయవుంచి నువ్వు ధైర్యంగా ఉండబాకు. నా ప్రియమైనటువంటి సోదరా సోదరి, మన జీవితంలో లెక్క ఉంది నాయనా. అందుకే టైటిల్ అదే పెట్టాము, నిన్ను గూర్చి దేవునికి లెక్క ఒప్పించడానికి నువ్వు సిద్ధమా? ఒకవేళ సిద్ధంగా లేకపోతే నువ్వు సిద్ధపడు. 2025లో నేను సిద్ధపడలేదు స్వామి అని అంటే ఆయన దగ్గర ఒప్పుకొని 2026లో సిద్ధపడు. అందుకే నీకు నూతన సంవత్సరమును 2026 కూడా నీకు ఇచ్చాడు. 26 కూడా ఇట్టే నామం వేస్తాను అని అంటే ఆయన పంగనామం వేస్తాడు మళ్ళా. అదనైనా వద్దు. లెక్క చెప్పవలసిన వారమ వలె దయ ఉంచి మీరు సిద్ధంగా ఉండండి.
అంటే దీన్ని బట్టి చూస్తే ఎందుకు ఈ లెక్కలు ఎందుకు చేయమంటున్నారు వీటన్నిటిని? ఏదైనా మంచివైనా సరే చెడ్డవైనా సరే అది ఏదైనా అది పని. మీ వ్యక్తిత్వాన్ని దేవుడు అక్కడ అడగనై ఉన్నాడు. ఏదో లెక్క ప్రకారం నువ్వు చేస్తూ ఉంటే ఏర్పడేది దైవత్వము. అదైనా చేయవలసిన పనులు చేస్తుంటే ఏర్పడేది దాని పేరేంటైనా దైవత్వమే కదా. దేవునికి రూపము కావాలి. తీర్పు దినమందు ఆయన లెక్కలు ఆయన చూడబోయేది అదే కదా నాయన. దేవుడు మనల్ని అడగనైనది కొలస సంఘానికి రాస్తూ ఫిలిప్పి సంఘానికి రాస్తూ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10 నుంచి 11 వచనాల వరకు దయచేసి చదువుదాం చూడండి మా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10 నుంచి 11 వచనాల వరకు. 1వ అధ్యాయం 10వ వచనం నుంచి. నీ ప్రేమ తెలివితోనూ శతకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకు అభివృద్ధి పొందవలననియు. ఎందుకంటే దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైనా నీతి ఫలములతో నిండుకొనిన వారై అయ్యా అదే లెక్క దినమునకు తీర్పు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావలననియు మేము ఆ ప్రార్థన ఇదే, మేము మీ చేత చేయిస్తున్నది ఇదే. మీ ముందర తీర్పు ఉన్నది, లెక్క ఉన్నది. ప్రతి ఒక్కరూ ఆ క్రీస్తు దినమునకు ఆ లెక్క ఒప్పించే దినమునకు సరేనా ఫైనల్గా ఈ ఎంసెట్ ఇంకేందైనా నీటు వీళ్ళందరూ రాసే వాళ్ళందరికీ చూడండి ఆ ఫైనల్లో మేలో ఎగ్జామ్కి ఇప్పుడు మేలో చూసుకుందాం అనుకోవట్లేదు నేను. ఒక రోజుకు కూడా అయితేనా వారం పెట్టినారు, రోజు పెట్టినారు, నెల పెట్టినారు. ఎందుకంటే వీళ్ళకి ఎగ్జామ్ అంటేనే ఏమైపోవాలా, అంత రైట్ అయిపోవాలా అంతేనా. ఒకేసారి ఎగ్జామ్ పెట్టామే గిడిగిడి వణికిపోతుండ్రు ఆ పిల్లలకి. అర్థమైందేనా? రోజు పెడుతూ ఉంటే అది కూడా అదే అంతేనా, అంత ఈజీ అయిపోవాలి. అందుకే రోజు టెస్ట్లో వాళ్ళకి ఎందుకని లెక్క చెప్పవలసిన వారం అవ్వలే. దయవుంచి మీరు ఎవ్రీడే లెక్కకు చూసుకోండి. ఎందుకని నేనేం చెప్తానంటే మీరు కూడా ఒక చిన్న బుక్ పెట్టుకోండి. ఎవ్రీడే ఈరోజు చేయవలసినటువంటి సత్క్రియలు ఏదైతే ఉన్నాయో, ఏది చేస్తున్నారో అది రాసుకో, ఏది చేయలేదో దానికోసం బాధపడో. ఏంది నేను చేయలేకపోయానే, ఒక్కసారి ఆ కుటుంబ ప్రార్థన వచ్చి కూర్చొని తండ్రి ఇది ఎందుకు నేను చేయలేకపోయినానో, లేసు నన్ను క్షమించు, నేను చేయగలిగే శక్తిని ఇవ్వు నాకు. నువ్వు అడగలేదు, ఆయన లేదు, అది కూడా నీ తప్పే. అందుకని నేను ఎందుకు చేయలేకపోతున్నానో, నాకెందుకు అంత కఠినమైన మనసు ఇచ్చేసినావో, నాకెందుకు ఇంత దుర్మార్గపు ఆలోచన ఇచ్చావో, దైవోక్తమును సంపాదించుకోనీయకుండా నేను ఎదుగో సంగములు వెళ్ళి చేయనీయకుండా ఒకప్పుడు నేను ఎంత బాగున్నాను, ఇప్పుడు నేను ఎంత దీనంగా ఉన్నానో నువ్వు రోజు పరీక్ష చేసుకో. ఎదుగో అది చాలదన్నట్టే కదా తీసుకొచ్చేసి ప్రభు బల దగ్గర నేను కూర్చోబెట్టింది. అక్కడ ఏం రాసున్నాను తంబి, అక్కడ ఏం రాసున్నాను నా బల్ల మీద చదువు నాన్న, నువ్వు చదివే మైక్లో గట్టిగా. క్రీస్తు సంఘములో ప్రతి మనుషుడా, ప్రతి 3 ఫ్లోర్లో కూర్చున్నావు. నాకు బోర్డు కనిపించలేదు అన్నబాకు నేను బాకు అది పెట్టే రే, అది ఫోకస్ చేసి పెట్టేసి నిన్ను అడుగుతారు మళ్ళీ వాళ్ళు. మాకు కనపడలేదని చెప్పొచ్చు వాళ్ళు. అందుకని చెప్తున్నారు చూడు, ఏమని ప్రతి మనుషుడు అయ్యా తన్ను తాను పరీక్షించుకునేవలెను. ఇదే ఈ టెస్టే నేను చెప్తున్నది. తాను పరీక్షించుకునేవలెను. అలాగు చేసి ఎలాగు చేసి లెక్క అప్పగించేసి లెక్కను ఒప్పుకొనేసి ఏం చేద్దాం బే, రొట్టె తిను ద్రాక్షరసం తాగు. అంటే ఇప్పుడు రొట్టె ద్రాక్షరసం ఎందుకు తాగాలా? లెక్క చూపించుకోవడానికి నాయన. ఇక్కడే తీర్పు తీర్చిపోయేస్తుంటే దీన్ని నీళ్ళు ఎక్కువ పోసినట్టు రవ్య అనేసిపోతున్నావే నువ్వు. ఉప్పేలేదే పాస్టమ్మ గారు. అయ్యా అందుకు కాదు అది పెట్టింది, ఎందుకు లెక్క చెప్పవలెనో.
ఇది తప్పదు. 3 ఫ్లోర్లో కూర్చున్న నా ప్రియ సోదరులు సోదరిమణులు, మనం లెక్క ఒప్పచెప్పాలి. ఇదిగో ప్రతి చోట లెక్కలు ఉన్నాయి. మీరు లేటుగా వచ్చిన దానికి లెక్క చెప్పాలి. ఇప్పుడు మీరు పాట సరిగా పాడినందుకు కూడా లెక్క చెప్పాలి. మీరు ప్రార్థన తక్కువ బుక్కు చేసినారే దానికి కూడా లెక్క చెప్పాలి. నేను ప్రసంగం తప్పుగా చెప్పాననుకో దానికి లెక్క చెప్పాలి. ప్రభు బల్లను కరెక్ట్గా విరగపోయినా లెక్క చెప్పాలి. కానుక సరిగ్గా వేయకపోయినా లెక్క చెప్పాలి. ప్రతి దానికి లెక్క ఉంది. ఇదంతా కలిపి క్రీస్తు దినమందు నువ్వు గట్టిగా లెక్క చెప్పవలసి ఉన్నది. అందుకని ప్రియమైన సోదర సోదరి, బహు జాగ్రత్త కలిగి అన్ని సందర్భాలలో లెక్కలో బతకండి, లెక్క కొరకు బతకండి. ఏదైనా ఈరోజు చాలా పనులు ఉన్నాయి కాబట్టి ఇది మొదలుపెట్టి కావాల్సి ఉంటే దీన్ని ఇంకొక సండే కూడా వివరంగా దాన్ని చూడడానికి ప్రయత్నిస్తాం. మేము చేసే ప్రతిదానికి మీరు లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నది అన్నదే పాఠంలో ఉన్న పరమ సత్యము. మీరు అట్లా ఒప్పగించేటట్టు మీరు నడుచుకోవాలని మిమ్మల్ని చేతులు జోడించి బ్రతిమలాడి కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ లెక్కలో ఈరోజు ఆ లెక్కలు సరిపోసుకోబోతున్నారు కాబట్టి లెక్కలు ప్రోత్సహించుకునేవారు ప్రోత్సహించుకోండి. దాన్ని ఏదైనా సర్దిద్దుకునేవారు సరిదిద్దుకోవడానికి అనంతరం తొందరగా ఈరోజు ప్రభలు కానీ అమ్మి కానీ స్పీడ్గా దయచేసి నడిపించాలని మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాను.